వాళ్ళు వేస్తారు. అల్లలు పెద్ద చదువులకు, మన పిల్లలు పెద్దలైన పెంజీలకు ఆ అవసరాలకు డ్రా చేసుకొని వచ్చి మనం ఉపయోగించుకుంటాం. కానీ గ్రామ పంచాయతీ కార్మికులు పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఏది లేదు. ఉందా? పిఎఫ్ లేదు. మన పిల్లల ప్రభుత్వానికి 365 రోజులు 365 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నేను. పాదయాత్ర ఎక్కడి నుంచి? ఇవాళ జనగాం జిల్లా నుంచి హైదరాబాద్ పాదయాత్ర. మా తప్పటడుగులు వేసి నడుస్తాను, కర్ర పట్టుకున్నది. అమ్మ మేము అయ్యా 3000 రూపాయలు ఇస్తారు. మా ఆయన 3000 చేసిండు. తర్వాత ఆయన 20 సంవత్సరాలు చేసిండు. నేను 10 సంవత్సరాలు, నేను 3000 చేసినా. నా మనవడు ఎక్కితేనాట 3000 రూపాయలు. ఏంది పరిస్థితి? ఇలా జీవో నెంబర్ 51 ప్రకారం 8500 అందరికి వస్తారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నెల్లికుదురు మండల శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్యగా నేను పాల్గొన్నాను. గ్రామ పంచాయతీ కార్మికులు గత 40 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతోటి పనిచేయడం జరిగింది. గత ప్రభుత్వము ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలలో పారిశుధ్యము, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, అనేక పనులలో కూడా గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేయడం జరుగుతుంది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో డెంగ్యూ, మలేరియా అనేటి నివారణలో కూడా ఇలా కాలువల పరిస్థితులలో పనిచేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో వచ్చే వరద నివారణలో కూడా పనిచేస్తున్నారు. కానీ గ్రామ పంచాయతీ కార్మికులు పాలకులు మారుతున్నారు తప్ప గ్రామ పంచాయతీ కార్మికులు బతుకులు మారడం లేదు. 40 సంవత్సరాలు పోయింది, ఒక తరం పోయింది, 2వ తరం పోయింది, 3వ తరంలో ఆ కుటుంబం నుంచే పనిచేస్తున్నారు తప్ప వారికి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వం తీసుకొచ్చింది మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని. ఈ వర్కర్ విధానం కార్మికుని మెడకు చుట్టుకున్న విధం ఉంది. ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనాలు లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, పని గంటలు లేవు. కట్టు బానిసలుగా గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఏమన్నది? గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తానని మేనిఫెస్టోలో పెట్టింది. సీతక్క గారిని, మినిస్టర్ గారిని సచివాలయంలో కలిశాం, 4 సార్లు కలిశాం, ప్రిన్సిపల్ సెక్రటరీ కలిశాం, పంచాయతీరాజ్ కమిషనర్ కలిశాం. అందరి వినతి పత్రాలు ఇచ్చిన కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడజెబుతున్న పాటు పెడుతుంది. మేము ఇవాళ కారోబార్ బిల్ కలెక్టర్ ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలి, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి, 51 జీవో సవరణ చేయాలి, పాత కేటగిరీలను కొనసాగించాలి, అందరికీ 10 లక్షలు తగ్గకుండా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఈ రకంగా అనేక డిమాండ్లను మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడుతున్నాం. ఇలా ప్రజా పాలన పేరుతో ఇవాళ వారోత్సవాలు చేయబోతుంది. రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ వారోత్సవాలు ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, అమలు చేయమని అడుగుతున్నాం. ఒకవేళ కనుక నువ్వు ఈ వారోత్సవాలలో అమలు చేయకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున 48 గంటలు దీక్ష చేపడుతున్నాం. ఆ దీక్షతోటి ఊకం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు 62,000 మంది మేము పెద్ద ఎత్తున సమ్మెకు పోతాం. మా సమస్యలు పరిష్కరించండి అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ వర్కర్ల సమస్య పరిష్కరించాలని మండల కేంద్రంలో జరిగినటువంటి జనరల్పాటి సమావేశానికి ముఖ్య అతిథి రాష్ట్ర కార్యదర్శి సాగంటి వెంకటయ్య గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి బండ్ల అప్పిరెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇక్కడ పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు కార్మిక వర్గానికి ఒక పిలుపునిస్తూ ఉన్నాం. రేపు 23వ తేదీ నాడు ఏదైతే ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలనే సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే అవి ఆ లేబర్ కోడ్ చట్టాల వల్ల ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి శ్రామిక జీవులకు శ్రమ చేసేటువంటి ప్రజలకు అనేక ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఆ 4 లేబర్ కోడ్ చట్టాల వల్ల ఈరోజు ఉన్నది. కాబట్టి తక్షణమే వాటిని రద్దు చేయాలని నెల 23వ తేదీన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్లాక్ డేగా నిర్వహించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఒక సవాలుగా విసురుతా ఉన్నాం. ఇప్పటికైనా చట్టాలను రద్దు చేయాలి. ఏదైతే కార్మికులుగా పనిచేసినటువంటి కార్మిక వర్గానికి న్యాయం జరగాలి, వారి కనీస వేతనం అమలు చేయాలి. ఏదైతే అమలు కావచ్చు, భవన నిర్మాణం కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఆశ కావచ్చు, గ్రామ పంచాయతీ వర్కర్స్ కావచ్చు, ఏదైతే వారికి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, వారికి రావాల్సిన డిమాండ్స్ ఉన్నాయో వాటిని వెంటనే నెరవేర్చాలని, వాటిని పరిష్కరించాలని ఈ సందర్భంగా నెల్లికుదురు మండల సిఐటి మండలం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.
గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత అమలు చేయాలి. కనీస వేతనాలు ఉద్యోగ భద్రత పంచాయతీ ఉద్యోగులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కారోబార్ బిల్ కలెక్టర్ సహాయ కార్యదర్శులుగా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కార్మికుల ఐక్యత సిఐటియు జిందాబాద్ సిఐటియు కార్మికుల ఐక్యత మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని సవరించాలి. 51 జీవోను పరిగణలోకి తీసుకోవాలి. పిఆర్సీలోకి పంచాయతీ ఉద్యోగులను పిఆర్సీలో గుర్తించాలి. పంచాయతీ ఉద్యోగులను కార్మికుల ఐక్యత అందరు కార్యదర్శులకు వార్నింగ్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళ మీద బయటపడుతున్నాము. నువ్వు చెప్పిన విషయం నీకు అక్కడ ఏమన్నా జరిగితే గ్రామ పంచాయతీ జరిగితే నువ్వు అక్కడ ఏం చెప్పావు? కమిటీలో చెప్తావు. మళ్ళీ వాళ్ళకి తెలియదు. ఇక్కడ సాటగా మాట్లాడుకుంటాం. ఇది రిపోర్ట్ చేస్తాం. నువ్వు చెప్పిందని ఎవరు తెలియదు. అట్లా